రైతులందరికీ శుభోదయం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేపాటికి పప్పు శనగలు అలాగే కందుల ధరల గురించి అయితే తెలుసుకుందాం. దేశం మొత్తం మనకు ఎలా నడిచింది, మార్కెట్స్ అన్నీ మెయిన్ మార్కెట్స్ అన్నీ మాట్లాడుకుందాం. మా సైడ్ అయితే వర్షం అయితే పర్లేదండి, మంచి తేమలు అయితే అయినాయి. ఇప్పుడు చాలా మటుకు కంది విత్తుకోవడానికి ముందుగా ఉద్యానవన పంట కింద కంది అయితే వేస్తాను అనమాట. అయిన తర్వాత చాలా ఏరియాలలో వర్షాలు అయితే లేవు, పర్లేదు. మా ఊరు వరకు అయితే వర్షం అయితే పడిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ మిర్చి వేయాలనుకున్న రైతులకైతే ఈ వర్షాలు కొంచెం ఉపశమనం కలిగించే మాదిరి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంటు పప్పు శనగలు కందుల ధరల గురించి అయితే తెలుసుకుందాం. వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కందులు అయితే మొదటగా మాట్లాడుకుందామండి. కందులు వచ్చేసి పప్పు శనగలు వచ్చేసి మార్కెట్ వైజ్ మాట్లాడుకుందాం. రాయచూరు మార్కెట్ ముందుగా మాట్లాడుకుందాం. రాయచూరు మార్కెట్ నిన్న కందులు వచ్చేసి 7,600, 7,200, 7,300, 7,400 ఇట్లా ఎక్కువగానే నడిచిందనమాట. కందులో బ్యాళ్ళు చూసుకున్నట్లయితే 3,000 నుంచి 4,000 లోపలనైతే పోయినాయి అనమాట. 200, 300, 400 ఇట్లా ఎక్కువ కనిపించాయి అనమాట. అంటే 3,200, 3,300 ఇట్లా. అయిన తర్వాత పప్పు శనగలు వచ్చేసి 6,100 రూపాయలు అయితే టాప్ అయిందండి. కొంచెం ఒక 50 రూపాయలు పెరిగినట్లు కనిపిస్తుంది. అయిన తర్వాత మొన్న 5,800, 5,900గా మాట్లాడుకున్నాం. ఈరోజు కొంచెం మూమెంట్ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే స్టాకిస్టులు కొంచెం మొగ్గు చూపడం జరిగిందనమాట. పర్లేదు, మార్కెట్ స్టడీగానే ఉందన్నమాట. అయిన తర్వాత కొన్ని క్వాలిటీలు 5,600 నుంచి 5,800 ఎక్కువగా నడిచినాయి అనమాట. ఇక కర్నూలు చూసుకున్నట్లయితే నిన్న 5,700 నుంచి 5,900 వరకు అయితే పప్పు శనగలు అయితే నడిచినాయి. అయిన తర్వాత కొన్ని క్వాలిటీలు మనం చూసుకోవచ్చు, 5,500 నుంచి 5,800 లోపలనే నడిచినాయి. కొన్ని 6,000 వరకు నడిచినాయి ఏసీల దగ్గర. అలాగే పప్పు శనగలు కాకుండా కందులు చూసుకున్నట్లయితే 6,000 నుంచి స్టార్ట్ అయ్యి 7,500 వరకు నడిచింది. కొన్ని క్వాలిటీ 7,800 వరకు కూడా కందులు అయితే నడిచినాయి అనమాట. ఇక బళ్ళారి వచ్చేపాటికి క్వాలిటీలు వైజు నడిచినాయి అనమాట. బళ్ళారి వచ్చేసి 6,000 వరకు నడిచింది ఏసీల ధరలు పప్పు శనగలు అయితే తగిన. అలాగే కొన్ని క్వాలిటీలు 5,850, 5,900 కొన్నారు. కొన్ని క్వాలిటీలు 5,700 మాత్రమే కొన్నారు అనమాట. అలాగే ఏసీల దగ్గర వచ్చేసి 6,000 వరకు తీసుకున్నారన్నమాట. ఇక మనకి పప్పు శనగలు కాకుండా కందులు చూసుకున్నట్లయితే 6,800 నుంచి 7,600 వరకు నడిచింది మార్కెట్ 100 కేజీలకి అనమాట. కొన్ని క్వాలిటీలకి మనకి 6,800 నుంచి 7,200 నడిచినట్టు కందులు అయితే తగిన కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నాయి. క్వాలిటీలు బట్టి రేట్స్ అనమాట. ఇక మొక్కజొన్నలు అయితే 1,800 నుంచి 2,000 వరకు నడుస్తున్నాయి అనమాట. ఇక గుల్బర్గా చూసుకున్నట్లయితే నిన్న శనగలు అయితే 5,600 నుంచి 5,800 వరకు మూమెంట్ అయితే కనిపించింది. ముంబై ఢిల్లీ చూసుకున్నట్లయితే 6,200 వరకు నడిచింది. తెల్ల శనగలకు వచ్చేసి 5,800 నడిచింది. నిన్న 100 రూపాయలు పెరిగినట్లుగా మనం చూడవచ్చు అనమాట. రాయచూరులో కూడా తెల్ల శనగలు చూసుకుంటే మనకు 5,800 టాప్ అయింది బెస్ట్ క్వాలిటీలో. అలాగే ముందస్తుగానే కర్నూలులో నిన్న 5,600, 5,650 రూపాయల వరకు కొన్నారనమాట. ఇక నిజానికి మనకు తెలంగాణ చూసుకున్నట్లయితే 5,800 వరకు కొన్నారు. కొన్ని క్వాలిటీలు 5,900 వరకు కొన్నారనమాట పప్పు శనగలు అయితే. కందులు అయితే మనకు ట్రేడింగ్లో 7,200, 7,500 చూపించింది ఎన్సిడిఎక్స్ ద్వారా చూసుకున్నట్లయితే. ఢిల్లీ వచ్చేపాటికి మంచి క్వాలిటీలు అయితే తెల్ల శనగలు 5,800 నుంచి 6,000 వరకు కొన్నారు. పాలిస్ అనమాట. పాలిస్ ఉంటే మంచి మనకు 8mm, 10mm, 12mm ఉండేవి అయితే మంచి రేట్లు అవుతున్నాయి. 6,200, 6,300 అనమాట. మనకు వచ్చేదంతా 8mm కాబట్టి రేట్స్ అనమాట ఇవి, అంటే పప్పు శనగలు వచ్చేసి. అలాగే మనకు పైన వచ్చేసి గుజరాత్, మధ్యప్రదేశ్ వచ్చేసి 2 రాష్ట్రాలలో 100 రూపాయలు అటు ఇటు 5,900 వరకు కొన్నారనమాట నిన్నైతే గిన బయర్లు వచ్చేసి కొంచెం ముందస్తు చూపుతున్నారు, కానీ స్టాకిస్టులో ఎక్కువగా కొంటున్నారు. అంటే వాళ్ళు ముందుకు పోనిచ్చి వీళ్ళు వెనకమాల కొండం, అంటే ఒక 50 రూపాయలు, 20 రూపాయలు ముందస్తు వేసుకొని కొంచెం వెనక ముందుకైతే తీసుకున్నారు అనమాట శనగలు అయితే గిన. ఇక చూడాలా, మనకు రేట్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయని కావాలని కోరుకుందాము. ఇక అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాస్త మార్కెట్స్ కూడా అంటే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశాలు అయితే తక్కువగానే కనిపిస్తున్నాయి అనమాట. అందుకే కొంచెం డౌన్గా కనిపిస్తుంది అక్కడక్కడ మార్కెట్స్. మనకు ఓవరాల్గా చూసుకున్నా కూడా ఎక్కడ చూసినా కూడా మనకు మధ్యప్రదేశ్, గుజరాత్, గుల్బర్గా ఇవన్నీ కూడా 5,800, 5,900, 6,000 లోపలైతే పోతున్నాయి అనమాట. ఇక ఓవరాల్గా ఇదండి మార్కెట్. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.